బాబాయా? బాబాయ్ ఎవడు? మా అన్నయ్య హరిశ్చంద్ర ప్రసాద్. ఏమో భద్రా, నాకైతే నమ్మకం కలగడం లేదు. నందిని నీకు దక్కదు. ఈ రోజు నుంచి నువ్వు ఏం చేసినా నా కోసమే చెయ్యాలి. ఫస్ట్ మనం ఇప్పుడు నందిని చూడబోతున్నాం. ఎవరిలాగో బ్రతుకుతున్నావనిపిస్తోంది. నాకైతే అలాగే ఉంది. నీకు లేదా? ఏ అత్తయ్య, మీకు కూడా అలాగే అనిపించట్లేదా? అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? మా నాన్న ఎవరో తెలుసా? హరిశ్చంద్ర ప్రసాద్. వెంకటాపురం అనే గ్రామానికి, దాని చుట్టుపక్కల 40 గ్రామాలకి దేవుళ్ళంటి మనిషి ఆయన. అలాంటి మనిషి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒరే హరిశ్చంద్ర ప్రసాద్ అని పిలవగలిగిన మనిషి ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఎవరో తెలుసా? నరసింహం. నువ్వు ఆయన భార్యవి. వీడు ఆయన కొడుకు. నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి కూతుర్ని, ఆ నరసింహం గారి కోడల్ని. వాడెవడత్తయ్యా? ఆఫ్టర్ ఆల్ చందు. వాడితో పాటు వచ్చినవాడు ఆఫ్టర్ ఆల్ ఒక రుద్ర. వాళ్ళిద్దరికి మనం భయపడ్డమేంటి? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. జానకి, నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు వాడి భార్యవని, వాడి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని. అఫ్కోర్స్ అవి నిజం కాదు. మన సమస్యలు ఇప్పుడిప్పుడే తీరుతున్నాయి. మళ్ళీ సమస్యలు అవసరమా? విజయ్, నేను గౌరవించేది, భయపడేది ఒకే ఒక్క మనిషికి. అది మా నాన్న. నేను నీ భార్యని. అది ఆయన ఒప్పుకోవట్లేదని ఫీల్ అయ్యానే తప్ప వాడి భార్యననే సాక్ష్యాలు వాడి దగ్గర ఉన్నాయని నేనెప్పుడూ భయపడలేదు. ఈరోజు నాకు తల తీసేసినట్టుంది. వాడొస్తే నువ్వు దాక్కోవడమేంటి విజయ్? అసలు అందరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదో జరుగుతుంది, అదేంటో తెలియట్లేదు. నాకు తెలిసిన మా అత్తయ్య దేవి ఈవిడి కాదు. నాకు తెలిసిన విజయ్ నువ్వు కాదు. కేవలం ఇదే కారణం వల్ల మీరు భయపడుతున్నారు అంటే నేను నమ్మను. ఏదో ఉంది. ఏంటది? ఏంటి? 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 జానకి, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అంతకంటే ఏం లేదు. ఇక్కడ వరకు రావడానికి మనం ఎంత కష్టపడ్డామో తెలుసా? ఎంత కష్టపడి మీ నాన్ని నందిని ఒప్పించానో తెలుసా? అయితే అసలు వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? ఏదో నందిని చనిపోయిందని ఓదార్చడానికి వచ్చాడు అనుకుంటున్నావా? కాదు. నీ కోసం, నా కోసం, మన కోసం. నందిని చనిపోయింది కాబట్టి, మనం ఎక్కడున్నా ఇంటికి వస్తామని తెలుసు కాబట్టి. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని మన ఇద్దరిని బయటికి రప్పించి మళ్ళీ మనకేదో కొత్త సమస్యని క్రియేట్ చేయడం కోసమే వచ్చాడు. వాడికెందుకు అవకాశం ఇవ్వడం అని, అంతకు మించి ఇంకేం లేదు. ఇదే నిజం.
నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అంతేకాని నేను వాడికి భయపడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అయినా దీన్ని భయపడ్డం అనరు, జాగ్రత్త పడ్డం అంటారు. అమ్మా జానకి, నేనొకటి చెప్తాను విను. ఇప్పుడు మన ముందున్న సమస్య ఏమిటంటే, మొదట మీ నాన్న మనసు మార్చి మళ్ళీ ఆయన్ని మన మనిషిగా చేసుకోవటం. విజయ్కి భార్యగా నిన్ను ఒప్పుకున్నారు, కానీ ఇంకా నిన్ను కూతురుగా ఒప్పుకోలేదుగా. అది కూడా జరిగిన తర్వాత మనం ఈ ప్రపంచాన్ని లెక్క చేయవలసిన అవసరం లేదు. నువ్వన్నది నిజమే. మన వంశం వేరు, మన ప్రతిష్ట వేరు. ఆఫ్టర్ ఆల్ ఈ మనుషులకి భయపడాల్సిన అవసరమేమీ లేదు. కానీ ప్రస్తుతం మనం మనంగా లేవు. దానికి కారణం భగవంతుడు. మనం మనల్లా మారేదాకా ఇదంతా తప్పదు. అర్థం చేసుకోమ్మా. కొంచెం పెద్దగా ఏడు. నిజంగానే ఏడుస్తున్నానరా? నిజంగానే ఏడుస్తున్నావు, కాదంటం లేదు. అబద్ధంగా ఇంకొంచెం పెద్దగా ఏడు. జానకి, 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 ఎందుకు జానకి, ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశావు? నేను ప్రేమించడం తప్ప, నేను పెళ్లి చేసుకోవడం తప్ప, నువ్వే నా జీవితం అనుకోవడం తప్ప, నీకోసం వెయిట్ చేయడం తప్ప, నీకోసం ఫైట్ చేయడం తప్ప. ఎరా, చెప్పుంటే తనకు తోడుగా నువ్వు కూడా చచ్చిపోయి ఉండేవాడివా? ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాణ్ణి. బ్రతికి ఎలాగో తనకు తోడుగా లేను, చచ్చైనా తోడుండేవాణ్ణి.
సారీ నందిని, ఇలా జరిగిందని ఇందాకే పేపర్లో చూశాను. రియల్లీ ఇట్స్ వెరీ బ్యాడ్. నీకే కాదు, అందరికీ. మహేష్ చాలా మంచివాడు. మహేష్కి జానికంటే ప్రేమే. కానీ నువ్వంటే కూడా ప్రేమ లేకుండా లేదు. హరిగారు, మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. 40 గ్రామాలకు పెద్ద మనిషి మీరు. మిమ్మల్ని నేను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను. కానీ ఇదంతా నందిని కోసమే చేశాను. ఏం నందిని? నందిని అంటే ఇష్టం. నందిని అంటే స్నేహం కదా, అన్నీ ఉంటాయి. తప్పని తెలిసి కూడా అన్నీ చేసుకుంటూ వచ్చాను. కానీ దేవుడు చూసారా, మన ఆటలేవి ఆయన సాగనివ్వడు. ఆయనకంటూ ఒక ఆట ఉంటుందిగా, ఆయనే గెలుస్తాడు. అప్పుడంటే నందిని ప్రేమను నమ్మి తప్పో ఒప్పో తనకి నచ్చినట్టు కొన్ని తప్పులు చేసి చెడ్డవాడిని అయ్యాను. కానీ ఇప్పుడు జానకి మహేష్ల ప్రేమ చూసిన తర్వాత కూడా నేను మారకపోతే నేను అసలు మనిషినే కాదు. ఖచ్చితంగా నన్ను నేను మార్చుకుంటాను. మంచిగా మనిషిగా బతుకుతాను. కానీ మీరు మాత్రం మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి, చాలు. మీరు క్షమిస్తే నేను మనిషినైనట్టే. జానకి, ఊరుకోరా, ఊరుకో. ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? జానకి నీ భార్య కాదు, వదిలే. నీది అనేది ఏదైనా నీ దగ్గరే ఉంటుంది. నీది కాదు కాబట్టే నీ దగ్గర లేదు. తను ఎవరి సొంతమో వాళ్లతో వెళ్ళిపోయింది. నాదే. జానకి నాది కాదని ఎవర్రా చెప్పింది? మేమిద్దరం పెళ్లి చేసుకున్నా, రిజిస్టర్ మ్యారేజ్. తను నా భార్య. అఫ్ కోర్స్ నా జీవితంలో ఇంకో ఆడది ఉండొచ్చు. ఏ, ఆయన జీవితంలో లేరా? వీడి జీవితంలో లేరా? నన్ను మాత్రం ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు? నందినిని ఎలాగైతే మహేష్ ఇష్టం లేకుండా చేసుకున్నాడో నేను అలాగే శ్రావణిని చేసుకున్నాను. కానీ నాకు జానకి అంటేనే ఇష్టం. మహేష్కి ఎలాగైతే జానకి అంటే ఇష్టమో నాకు అలాగే జానకి అంటేనే ఇష్టం. ఏ మావయ్య, నేను చెప్పేది కరెక్టే కదా? మావయ్య, నేనంటే మీకు ఇష్టం లేకపోవచ్చు. మా ఇద్దరిని మీరు భార్యాభర్తలుగా ఒప్పుకోకపోవచ్చు. కానీ చనిపోయింది కదా, ఇక లేదు కదా.
ఒక్క ముక్క నాకు చెప్పలేకపోయారా? మీ చేతులతో మీరే తీసుకెళ్లి అలా దానం చేసేశారు. జానకి తండ్రిని వదిలేసినా లెక్క చేయకపోయినా కూతుర్ని మాత్రం హరిశ్చంద్ర ప్రసాద్ వదలలేదు. దగ్గరుండి దహన సంస్కారాలు చేశాడు అని అందరూ అనుకునేలా మీరు సేఫ్ జోన్లో ఉండి ఒక తండ్రిగా మీ బాధ్యతని మీరు తీర్చుకున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? ఆ సోకాల్డ్ అల్లుడికి మీరు తలకొరి పెట్టినా నా జానకి నేను తలకొరి పెట్టేవాడిని కదా. ఎందుకు ఇలా చేశారు మావయ్య? కనీసం నా జానకిని ఆఖరి చూపు కూడా చూసుకునే వీలు లేకుండా ఎందుకు ఇలా చేశారు మావయ్య? చెప్పండి మావయ్య, చెప్పండి. ఇంకొకసారి జానకి నీ భార్య అన్నావంటే నీ ప్రాణం తీస్తాను. బయటికి నడు. 100 సార్లు మాట్లాడతాను. రాయ్, జానకి నా భార్య. ఆయన కాదు, ఇంకోసారి జానకి నీ భార్య అన్నావంటే నేనే నిన్ను చంపేస్తాను. ఎరా, చనిపోయిన మనిషిని కూడా బతకనివ్వా? వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఈ విషయంలో నందినిని కూడా ఒప్పుకోను. నందిని కోసం నేను చెడ్డ పనులు చేసుండొచ్చు, చెడ్డదారిలో నడుచుండొచ్చు. కానీ నా మనసు ఇప్పుడు చెప్తుంది, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు, ఒకరి కోసం ఒకరు చచ్చిపోయారు. ఇంకొకసారి జానకి నీ భార్య అన్నావంటే నాలుక కోసేస్తాను. రోస్కెల్. క్షమించండి సార్, ఏదో జానకి గురించి బాధపడుతుంటే ఓదార్పుగా ఉంటుందని తీసుకొచ్చాను. వదిలేండి సార్. బేసిక్గా నేను మంచోన్నో చెడ్డోన్నో తెలియదు, కానీ నా చుట్టూ ఉన్న సర్కిల్ మంచిది కాదు. దాంతో నేను కూడా, నందినిది అదే పరిస్థితి, కానీ తను మంచిది సార్. తనని జాగ్రత్తగా చూసుకోండి. నందిని, జరిగింది ఏదో జరిగిపోయింది, బాధపడకు. నిన్ను కోరుకునేవాడిగా, సారీ, నీ మంచి కోరుకునేవాడిగా నేను నిన్ను ఎలా చూడలేను. వస్తాను. ఉంటానండి. పద. కొట్టేవేంట్రా? చెప్పాను కదరా నాకు హెల్ప్ చేయమని. నందిని దగ్గర నేను మంచి మార్కులు కొట్టేయాలంటే అక్కడ నేను కొట్టాలి, అందుకే కొట్టాను. పట్టాభి, ఇదిగో కాఫీ తీసుకో. అవును, నువ్వు తాగావా? ఆహా, నాకొద్దు, నువ్వు తాగు. ఏ? ఉదయం నుంచి కడుపులో ఏదో పెయిన్గా ఉంది పట్టాభి.
అవునా? మరి హాస్పిటల్కి వెళ్దాం పదా. ఆహా, అంత పెద్దదేం కాదులే. టాబ్లెట్స్ వేసుకున్నాను, ఇప్పుడు ఓకే. నువ్వు తాగు. ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు పట్టాభి, అంత అవసరమైతే నేనే చెప్తానుగా. సరే.